సాగర్ నర్మదాని తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇంకా వేదవతి ఆహ్, "వద్దురా ఇలా చేయకురా" అని బ్రతిమలాడుతూ ఉంటుంది. "ఇప్పటికిప్పుడు నా ఆస్తిని నాకు రాసిస్తారా లేదా? నా మాట నాకు ఇచ్చేయండి" అని సాగర్ ఎంత చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే వేదవతి అక్కడికొచ్చి "అసలు బుద్ధుందారా? బుర్ర పనిచేస్తుందా? ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఇప్పుడు చెప్తున్నాను విను. దాని పెళ్లి అయిపోయి దాని చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత, అప్పుడు మీ ఆస్తి మీ అందరికి రాసిచ్చేస్తానురా. నేను చెప్తున్నాను నా మాటగా అని వేదవతి చెప్తూ ఉంటే, ఇంకా మళ్ళీ ప్రసాదరావు సాగర్ వినకుండా మా ఆస్తి ఇప్పుడు మాకు రాసిస్తారా లేదా అని నిలదీస్తూ ఉంటారు. అప్పుడే నర్మద అక్కడికొచ్చి, ఇంకొకసారి ఆస్తి గీస్తి అని అన్నారంటే మీరు కాదు కేస్ పెట్టడం. నేనే మీ మీద కేస్ పెడతాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అప్పుడే వల్లి వచ్చి, "మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కాకుండా, ఇదే ఇంట్లో వేరు కాపురం ఉండొచ్చు కదా మరిది గారు" అని అంటూ ఉంటే, ఇంక వేదవతి వల్లిని తిడుతూ ఉంటుంది. "అది కాదు మామయ్య గారండి. వీళ్ళు బయటికి వెళ్లి మన పరువు పోయి, వాళ్ళు మనకు దూరంగా ఉండడం కన్నా, ఇదే ఇంట్లో అందరం కలిసి విడివిడిగా ఉండొచ్చు కదా! ఒకే ఇంట్లో ఉన్నా కూడా" అని చెప్తూ ఉంటే, ఇంకా రామరాజు సైలెంట్‌గా ఉంటాడు. అప్పుడే వల్లి, "ఇటువైపు మేముంటాము, అటువైపు మీరుండండి" అని మధ్యలో ఒక గీత గీస్తూ ఇంటిని 2 ముక్కలు చేస్తుంది. ఇక వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రేమ, ధీరజ్ ఏం చేయలేక చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు.